మా నిత్యుడగు తండ్రి, శివాధిపతి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవ, నీకే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తండ్రి. ఈ ప్రాతకాల సమయంలో మమ్మల్ని మా అందరికీ తండ్రి నీ ఆయుష్కాలముతో ప్రభ మరలా నీ సన్నిధానంలో ప్రభ నిలబడి తండ్రి నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు, కొనియాడుటకు తండ్రి ఇచ్చిన గొప్పదైన తరుణమును బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు తండ్రి మేము ఏర్పాటు తండ్రి. మమ్మల్ని తండ్రి మీరు ఇంతగా ప్రేమించడకు మేము ఏర్పాటు వారము అయినా సరే తండ్రి, మా కొరకు తండ్రి మీరు నిత్యము తలుస్తూ తండ్రి కాపాడుతూ నడిపిస్తున్నారు తండ్రి. పనుల భారంతో ప్రభా మేము అలసి ఉండగా తండ్రి మాకు సాధనిచ్చే దేవుడు నీవే తండ్రి. అదని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఈ సన్నిధానంలో చేరిన ప్రతి వారిని జ్ఞాపం చేసుకుని తండ్రి, వారి కుటుంబాలు అందరూ తండ్రి ప్రభా నీ రాజ్యంలో ప్రవేశించే నైనా పరిపూర్ణులుగా చేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నీ దైవ సేవకుడైన ఆయన విక్టర్ ఇమానియల్ గారి ద్వారా తండ్రి ఒక అద్భుతమైన సందేశం మాకు ఇవ్వబోతున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మా జీవితాలు తండ్రి ఎక్కడ నిర్లక్ష్యత, అలక్ష్యత అయినా నీకు దూరం అవుతున్న ప్రతి స్థితిని తండ్రి దిద్దుబాటు చేసుకున్నట్టుగా తండ్రి ఆయన నీ వాక్యమే మాకు ఆధారమై ఉన్నది తండ్రి, మాకు వెలుగై ఉన్నది తండ్రి. ఆ వాక్యం ద్వారా తండ్రి మేము ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి తండ్రి. తండ్రి ఈ లోకరీత్యా తండ్రి మేము ఫలించాలి, అలా పరలోక రాజ్యం రీత్యా తండ్రి మేము బహుగా ఫలించాలి తండ్రి. నేను ఇది మాకు నడిపించమని మాకిచ్చిన ఈ యొక్క గొప్ప తరుణమును బట్టి, అవకాశం బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ, మాకిచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తూ, వినగలిగే స్థితిని, గ్రహించగలిగే మనస్సును, దాని ప్రకారం నడుచుకునే సిద్ధపాటును తండ్రి, సువార్త ప్రకటించే మంచి స్థితిని తండ్రి మాకు దయచేయమని మా ప్రియుడు, రక్షకుడును, ప్రాణేశ్వరుడైన యేసు అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరిని సజీవ లెక్కలో ఉంచి దేవుని నామాన్ని ధ్యానించడానికి, మహిమపరచడానికి, గణపరచడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి బ్రదర్ విక్టర్ ఇమ్మానుయేల్ అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. విక్టర్ ఇమ్మానుయేల్ అయ్య గారు మనకి పరిచితులండి, సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి బ్రదర్ విక్టర్ ఇమ్మానుయేల్ అయ్య గారు 1993లో ఉత్తర భారతదేశానికి వెళ్ళి 2020 వరకు ఢిల్లీ నగరంలోని ఇమ్మానుయేల్ హాస్పిటల్ అసోసియేషన్ ఈహెచ్సిఏ నందు వివిధ నాయకత్వ బాధ్యతల ద్వారా సేవలు అందించారు. వారి ప్రియ సతీమణి గారు సారా గారండి. వీరు కూడా 2020 వరకు ఈహెచ్సిఏలో సేవలు అందించారు. తదుపరి వారు ప్రభు నడిపింపు మేరకు ఒడిశాకు వెళ్ళి అక్కడ ప్రభు సేవలో కొనసాగారు. ప్రస్తుతం లంతాపుట్లోని ఆశాకిరణ్ హాస్పిటల్లో వారు పరిచర్య కొనసాగిస్తా ఉన్నారు. 2020లో సెంటర్ ఫర్ లీడర్షిప్ అండ్ చేంజ్ సిఎల్సి అనే ఒక వినూత్న సేవా విభాగాన్ని వారు ప్రారంభించారు. సిఎల్సి యొక్క గురి లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, మార్గదర్శకత్వం, వ్యూహాత్మక ప్రతిభా ప్రణాళికలను అభివృద్ధి చేయడం, సంస్థాగత సంస్కృతి, ఉత్తమ పాలనా పద్ధతులు మరియు వివిధ క్రైస్తవ సంస్థలకు ఆధ్యాత్మిక తిరోగమనాలను సులభతరం చేయడం మొదలైనవి. మరియు రాబోయే నెలలో నాయకులు మరియు కుటుంబాల కొరకు విశ్రాంతి, ధ్యానం మరియు పునరుద్ధరణ కేంద్రాన్ని కూడా వారు ప్రారంభించబోతున్నారు. విక్టర్ ఇమ్మానుయేల్ అయ్య గారు సారా గార్లకు ఏకైక కుమార్తె జయన్న యుఎస్ఏలో బిజినెస్ స్టడీస్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు చివరి సంవత్సరం చదువుతా ఉన్నారు. అయ్యగారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈ రోజు మనకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకరణి గారు సిద్ధంగా ఉన్నారండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ ప్లీజ్. థ్యాంక్ యూ Swaroop. ప్రైజ్ లార్డ్. It's again my privilege to join with all of you and to bring God's word. మరి ఉదయకాల సమయంలో
మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకొని దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇది ఎంతో సంతోషంగా నేను భావిస్తున్నాను. And today been looking into John chapter 7 and then thought that we can focus on this topic, responding to pressures and expectations. మరి ఈ దినము మనము ఒక ప్రత్యేకమైన అంశం గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అది ఏమనగా, మరి మన జీవితంలో మనకి ఎదురయ్యే ఒడిదుడుకులు, ఒత్తిడులు, మరి ఏంటైతే మనం ఎలా ఉండాలని మనం అనుకుంటామో పరిస్థితులు, మరి అలా ఉండకుండా భిన్నంగా ఉండినప్పుడు ఏ విధంగా స్పందించాలి అన్న అంశంపై నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. And when we talk about pressures and expectations, there are common challenges all of us face. మరి ఒత్తిడులు, అలాగే మరి భిన్నమైన పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు, లేకపోతే ఏమైతే మనం ఆశపడుతున్నామో దానికి వేరుగా జరిగినప్పుడు, ఇలాంటి పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు సర్వసాధారణంగా ఉండే కొన్ని సవాలులు ఉంటాయి. And I've listed out 7 challenges we all might have already faced and facing and will continue to face. మరి ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్లుగా 7 సవాలులు మరి మనందరికీ సర్వసాధారణంగా మనం అనుభవిస్తూ ఉంటాం, అనుభవించబోతున్నాం కూడా. No one is exceptional. Every person in some kind of responsibility will face external pressures and expectations from others. మరి దీనికి ఎవరు అతీతులు కాదండి. మరి ఈ యొక్క ఒత్తిడులు, మరి క్లిష్ట పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పుడు మరి బయట నుంచి ఇంకా ఎంతో ఎక్కువగా ఒత్తిడులు ఎదుర్కొంటాం. మరి మన సైడ్ నుంచి ఎవరైతే బాధ్యతల్లో ఉన్నారో, ప్రత్యేకమైన బాధ్యతల్లో ఉన్నారో, లేకపోతే ఏ విధమైన బాధ్యత అయినా సరే అది, వారు ముఖ్యంగా మరి బాహ్య ఒత్తిడి నుంచి ఎంతో తీవ్రమైన ఒత్తిడిలు ఎదుర్కొంటుంటారు. అలాగే వారి నుంచి మరి మిగతా వాళ్ళు కూడా మరి వీరు ఈ విధంగా ఉండాలి అని ఎదురు చూస్తూ ఉంటారు కూడా. And there are times these expectations and pressures can become burden and create frustration, and it will impact the way we make decisions. మరి ఈ యొక్క ఒత్తిడుల గుండా వెళ్తున్నప్పుడు మరి మరి ఒకలాంటి ఇతరులు మనల్ని ఏ విధంగా ఉండాలో ఆ విధమైన ఉండాలని మనం ఒత్తిడికి గురవుతా ఉన్నప్పుడు మరి ఈ యొక్క ప్రయాణం మనకు ఎంతో భారభరితంగా మనం అనేక సార్లు తలుస్తూ ఉంటాము. చాలా తీవ్రమైన అలజడికి గురవుతుంటాము. ఇలాంటి పరిస్థితుల్లో మనం తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావితం అవుతాయి. And at times some people, when they put pressure on us, some expectations when they have, sometimes they may be good, sometimes their intentions may not be bad, but it becomes difficult, those who face it, difficult to differentiate. మరి ఇలాంటి ఒత్తిళ్ళు ఒక్కొక్కసారి మనం ఎదురవుతా ఉన్నప్పుడు, దాంట్లో నుంచి మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి వాటి యొక్క ఉద్దేశాలు, మరి పరిస్థితుల యొక్క లోతుల్ని మనం గమనించే విషయంలో అవి మంచివా, లేకపోతే మనకి ఉపయోగకరంగా కానివా, లేకపోతే అవి చెడ్డవా అని మనం వాటిని విశ్లేషించడానికి మనం చాలా కష్టం అవుతుంది. And particularly it becomes more difficult and challenging when these things comes from very close people, family, close friends, ministry co-workers. మరి ఒక్కొక్కసారి ఇలాంటి ఒత్తిడులు మరి మనకి బాగా దగ్గరైన వ్యక్తుల దగ్గర నుంచి వచ్చినప్పుడు, మనకి మన ఉద్యోగులు కానీ, మరి కుటుంబ సభ్యులు కానీ, మనకి ఎవరైతే బాగా క్లోజ్గా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఈ ఒత్తిడులు వచ్చినప్పుడు అది ఇంకా ఎక్కువ సవాలుగా అనిపిస్తుంది. And all these will test our character and my inner nature, who I am. మరి ఈ పరిస్థితులు ముఖ్యంగా నా యొక్క మనస్తత్వం ఏంటి, నా స్వభావం ఏంటి,
నా క్యారెక్టర్ ఏంటి, నా గుణశీలతని పరీక్షించే విధంగా, నేను ఎలాంటి వ్యక్తినో చూపించే విధంగా మనకి నేను ఎలాంటి వాడినో చూపించే విధంగా ఒకలాగా సవాలుగా నిలుస్తాయి అన్నమాట. And in our Indian culture, every person will have a suggestion to us. Every person will have an advice to us. Every person try to set an agenda. Do this, don't do this. So everybody involves in our life. మరి మన భారతీయ సంస్కృతిని చూసినట్లయితే మన వ్యక్తిగత జీవితాలకి ప్రతి ఒక్కరూ సలహా ఇచ్చేవారుగానే ఉంటారు. ప్రతి ఒక్కరూ ఇలా చేయి, ఆ విధమైన ప్లాన్ చేయి, ఈ విధమైన ప్లాన్ చేయి అని మనకి సలహా ఇచ్చేవారు. ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో కలుగు చేసుకోవాలని చూస్తుంటారు. It may be using the way we should use our time, the way we should our resources, our talents, how we should prioritize our life, the choices we need to make. Everybody have something to say regarding all this. ఈ క్లిష్ట పరిస్థితుల గుండా, ఒత్తిళ్ల గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా మనకి సలహాలు ఇస్తూ నీ సమయాన్ని ఈ విధంగా వాడుకోనండి, నీకున్న ఆ యొక్క వనరులను ఈ విధంగా వాడుకోనండి, లేకపోతే తలాంతులను, ప్రాధాన్యతలను ఈ విధంగా వాడుకోనండి అని సలహాలు ఇస్తూ మన జీవితంలో కలుగు చేసుకోవాలని చూస్తుంటారు. I'm sure some of us today we can recall we may be in that crossroads, whether we should give in to the expectations, or some of us may be in the crossroads of feeling heavy because there is some pressure from someone. We have some thoughts and others have some thoughts. మరి మనలో చాలా మంది మరి ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్ళి ఉంటాం, జ్ఞాపకం చేసుకోగలము. ఒక్కొక్కసారి మరి కొన్ని క్లిష్ట పరిస్థితులు, కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, లేదా నిర్ణయం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా, ఎటుపోవాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఎవరో ఒకరు కలుగు చేసుకొని మనకి సలహాలు ఇవ్వటం, మరి మనకి ఇలా చేయి, అలా చేయి అని చెప్పటం, మరి మన సైడ్ నుంచి ఇలా ఉండాలి నువ్వు అని ఎదురు చూడటం, ఇలాంటి పరిస్థితులు మనం అందరం ఎప్పుడో అప్పుడు అనుభవించుంటాం. But the way you and me will respond, the way we decide under pressure and expectations reflects how clear I am in my purpose, how faithful I am towards my primary call. అయితే మనం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నుంచి వెళ్తా ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు, మరి ప్రజలు మన సైడ్ నుంచి, మన దగ్గర నుంచి ఇట్లా ఉండాలి, ఈ వ్యక్తి పలానా పద్ధతిగా ఉండాలి, పలానా తీరుగా ఉండాలని ఎదురు చూస్తూ ఉన్న అలాంటి ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం స్పందించే తీరు కానీ, మనం తీసుకునే నిర్ణయాలు అవి దేనికి ప్రతిస్పందనగా, లేకపోతే అది దేనిని చూపించేదిగా ఉంటుందంటే, నా యొక్క సంకల్పం విషయంలో, నాకున్న సంకల్పం విషయంలో నేను ఎంత స్పష్టంగా ఉన్నానో, నేను తీసుకునే నిర్ణయాలు, నేను స్పందించే తీరు అది బట్టబయలు చేస్తా ఉంది. నేను దేవుని ఎడల ఎంత నమ్మకస్తుడిగా ఉన్నానో అది చూపిస్తుంది. And Jesus is the best example to learn how what experiences he had and how he responded to expectations and pressures. మరి యేసు ప్రభు వారి జీవితం గురించి మనం నేర్చుకుంటాం అనేది అన్ని విషయాల్లో శ్రేష్టమైంది. ఆయన జీవితంలో మనం ఈ యొక్క పరిస్థితుల గుండా ఆయన వెళ్ళినప్పుడు ఎలాగా ఉన్నారు, ఎలా స్పందించారు, ఎలాగా నిర్ణయాలు తీసుకున్నారు, ఒత్తిడిలో ఆయన ఏ విధంగా ఉన్నారు, మరి ఇతరులు అతని దగ్గర నుంచి కొన్ని విషయాలు ఇలా ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలి, ఇలా చేయాలని ఎదురు చూసినప్పుడు అలాంటి ఒత్తిడిలో ఆయన ఏ విధంగా స్పందించారు, ఆయన జీవితంలో మనం చక్కగా నేర్చుకోవచ్చు. యోహాను సువార్త 7వ అధ్యాయం 1-20 వచనాలు మనం గమనించినట్లయితే చక్కని పాఠాలు నేర్చుకోవచ్చు. What you and me are facing today, Jesus has already experienced, and Jesus has already demonstrated how we should dealt with those situations. మరి ఈరోజు నీవు నేను ఎదుర్కొంటున్న ఎట్లాంటి పరిస్థితి అయినా సరే, యేసు ప్రభు వారు ఇప్పటికే ఆయన దానిని అనుభవించి ఉన్నారు కనుక ఆయన జీవితంలో నుంచి మనం చక్కగా ఆయన ఏ విధంగా స్పందించారు, ఆయన అనుభవం ఏంటి, మనం చక్కటి పాఠాలు నేర్చుకోవచ్చు. And if you look at John 7:1-5, we can see some pressure and expectations.
మరి ఇక్కడ యోహాను సువార్త 7వ అధ్యాయం 1-5 వచనాలు మనం చూసినట్లయితే ఆయన ఎదుర్కొన్న ఒత్తిడి మనం గమనిస్తాం. And here it starts, this verse, so chapter 7 starts with after this. ఇక్కడ 7వ అధ్యాయం ఎలా మొదలవుతుందంటే అటు తర్వాత అన్న మాటతో మొదలవుతుంది. What happened before this? అయితే అటు తర్వాత అన్న మాట మనం చూసినప్పుడు దానికి ముందు ఏం జరిగి ఉంటుంది? And if in chapter 6 we see the last part, many people, disciples, found Jesus' teachings are difficult, so they stopped following. They no longer follow Jesus. అయితే 6వ అధ్యాయం చివరిలో మనం గమనించినట్లయితే చాలా మంది యేసుప్రభు వారి యొక్క బోధ చాలా కష్టం, ఇది మనం దీనిని అనుసరించడం అని భావించి చాలా మంది ఆయన విడిచి వెళ్ళిపోవటం మనం గమనిస్తాం. And then here, after that experience, and then Jesus asked disciples, what about you? Now, what do you also want to desert and go, or you will follow me? అయితే అటు తర్వాత అన్న మాట మనం చూస్తాం 7వ అధ్యాయం మొదట్లో. మరి యేసుప్రభు వారు ఇలాంటి అనుభవం ఎదుర్కొన్న తర్వాత ఆయన శిష్యులను అడుగుతారు, మరి మీ సంగతి ఏంటి అని. మీరు ఉండాలనుకుంటున్నారా, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడుగుతాడు. And then after that, and here we see Jesus made some decision about how he is going to spend time. మరి ఇక్కడ యేసుప్రభు వారు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఆయన తన సమయాన్ని ఏ విధంగా గడపాలి అని ఒక నిర్ణయం తీసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో. And then decision he made is he wanted to stay out of Judea. He does not want to go to Judea. ఇక్కడ ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే యూదియా నుంచి వెలుపల, యూదియాలో ఉండకుండా యూదియాకి వెలుపల ఉండటానికి, నివసించడానికి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు. Now, the same time, there was a Jewish festival is going to come, and the Jesus brother are now coming into the picture to advise him or to tell him what to do, what not to do. ఇక్కడ 1వ వచనంలో యేసు యూదియాలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుచుండెను అన్న మాట చూస్తాం. 2వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక పండుగ వస్తుంది, యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను. అయితే 3వ వచనంలో మనం ఆయన సహోదరుల్ని మనం గమనిస్తాం. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదియాకు వెళ్ళుము అని ఒక సలహా ఇస్తున్నారు ఇక్కడ. Now, so look at here, Jesus wants to stay out and Judea, and Jesus' brothers are telling him to go to Judea. ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరులు మరి ఆయనని యూదియాకి వెళ్ళమని సలహా ఇస్తున్నారు. యేసు ప్రభు అయితే యూదియాలో సంచరించనులక గలిలయలో సంచరించాలని నిర్ణయం తీసుకున్నారు. And they also have a reason, or they are also justifying for their suggestion. If you go to Judea and if you are part of that festival, you can do a lot of miracles and your followers can see your great miracles. వాళ్ళు ఇస్తున్న సలహా ఎలా ఉందో చూడండి. నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయాకు వెళ్ళుము అని దాంట్లో ఉన్న ఆ సలహా ఇస్తూ, సలహాలో ఉన్న ఆ యొక్క మేలులు కూడా ఆయనకి వివరిస్తా ఉన్నారు. And just look at, actually Jesus has not come to do miracles. That is not his primary calling. But he did miracles. But the Jesus brothers are telling him, you use this opportunity and do a lot of miracles. ఇక్కడ గమనించినట్లయితే యేసుప్రభు వారి యొక్క ప్రాథమిక జీవిత సంకల్పం అద్భుతాలు చేయటం మాత్రం కాదండి. ఆయన ప్రాథమిక పిలుపు అద్భుతాలు చేయటం కాదు. కానీ ఇక్కడ సలహా వాళ్ళు ఇస్తూ, సలహా ద్వారా వచ్చే మేలులు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తే నువ్వు శిష్యులకి నీ యొక్క అద్భుతాలు కనపరచొచ్చు కదా అని. And in fact, logically, their suggestion is very good suggestion. Hey, look, you have a great opportunity. You don't need to go travel around the villages. And here is the festival. There are so many people who will come at one go. You can do your ministry.
at one go you can preach about God. I mean, at one go you can do a lot of things. You can fulfill your mission. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సలహా మనం గమనించినట్లయితే మరి అన్ని రకాలుగా కూడా మంచిగా కనిపిస్తా ఉంది. పండుగ వస్తా ఉంది, మరి ఆ పండుగలో అనేక మంది వస్తారు. ఆ పండుగలో నువ్వు ఆ యూదయాకు వెళ్ళినట్లయితే ఆ పండుగ సమయంలో నీ అద్భుతాలు అనేక మంది చూసి నీ పరిచర్య ఎంతో విజయవంతంగా ఉంటుంది. నువ్వు చాలా మందికి మేలు చేసిన, లేకపోతే చాలా మందికి నీ అద్భుత కార్యాలు చూపించవచ్చు అని వాళ్ళు ఇచ్చిన సలహా మరి బయట నుంచి చూస్తే దాంట్లో తప్పేం లేదు, అది మంచిగానే ఉంది. That's why you and me need to be careful, because it is our primary calling which will be tested. Here, Jesus' primary calling is being tested. He has come to die, not just to do the miracles. He has come not to become famous. ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మన ప్రాథమికమైన పిలుపుని పరీక్షించే పరిస్థితులు ఇవి. ప్రాథమికమైన పిలుపు విషయంలో మనం పరీక్షించబడతాం. మరి యేసు ప్రభువు వారి ప్రాథమిక పిలుపు అద్భుతాలు చేయటం కాదు, కానీ ఆయన మన కొరకు మరణించటం, ఆయన శిలువ మరణం పొందటం అనేది ఆయన ప్రాథమిక పిలుపు, సంకల్పమై ఉన్నది. మరి ఇలాంటి విషయాల్లో మనం పరీక్షించబడతాం. And we also need to be careful and to discern that is every opportunity is from God. Though it looks like every opportunity for us to do something, can we consider that it's a God-given opportunity? మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మనకు వస్తున్న ప్రతి అవకాశము అది దేవుని దగ్గర నుంచి వస్తుందా, దేవుడిచ్చిన అవకాశమేనా అని మనము చాలా జాగ్రత్తగా దానిని వివేచించే వారంగా ఉండాలి. And then the verse 4, there we see, and they are putting some more pressure, some more expectations. They say, look, you can't become famous if you hide. If you do things in secret, you will never become famous. You will never accomplish your agenda. ఇక్కడ 4వ వచనం మనం చూసినట్లయితే యోహాను సువార్త 7:4 ఇంకా ఎక్కువ ఒత్తిడికి గురయ్యే పరిస్థితికి ఇక్కడ యేసు ప్రభు వారు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ 4వ వచనంలో ఏముందంటే, బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనుమని చెప్పిరి. ఇంకా ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తున్నారు. So the two things we see: you have to become famous, then don't do things in secret. If you don't do things in secret, then you will become popular. You will show yourself to the world. ఇక్కడ 2 విషయాలు చెప్తా ఉన్నారు. ఇక్కడ నువ్వు బాగా ఫేమస్ అవ్వాలంటే మరి నువ్వు ఏదో ఒక మూల ఎవరికి కనపడకుండా నీ యొక్క క్రియలు చేస్తా ఉంటే నువ్వు ఎలా ఫేమస్ అవుతావు? బహిరంగంగా చేయాలి. బహిరంగంగా చేసినప్పుడు నువ్వు చాలా మంది నిన్ను గుర్తిస్తారు అని సలహా మరి ఎక్కువగా ఒత్తిడి పెడుతూ సలహా ఇస్తున్నారు. And today, if we look at all of us personally, even in our ministry context, we all under pressure to perform, prove, and to make ourselves visible. మరి ఈ రోజు మన పరిస్థితుల్లో కూడా అనేక సార్లు మనం మన వ్యక్తిగత జీవితంలోను పరిచర్య విషయంలో కూడా మరి ఇతరులకి కనపడాలని బహిరంగంగా చేస్తే నేను పలానా ఆ ఉద్దేశము నెరవేరుతుందని మరి కొంత ఒత్తిడి కింద మనము ఇలాంటి పరిస్థితులకి గురవుతా ఉంటాం. కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. And even from the childhood, this is what we all face. You have to be first. You have to display your talents, otherwise you will not have any relevance. Nobody will ask you if you don't come forward. So from our childhood even till now, and there's so much pressure on us to do things so that we will be relevant. మరి ఇది కేవలము మనం పెద్దయినాకే ఎదుర్కొనే పరిస్థితులు కాదండి. మనం గమనించినట్లయితే మన చిన్నప్పటి నుంచి మరి ఇలాంటి ఒత్తిడి ఎదుర్కొంటూనే ఉంటాం. ఈ పిల్లలు కూడా అలాంటి ఒత్తిడికి గురవుతా ఉంటారు. ఏంటంటే నువ్వు ఖచ్చితంగా క్లాస్లో ఫస్ట్ రావాలి, నువ్వు కానీ ముందు ఉండకపోతే నిన్నెవరు గుర్తించరు, మరి నిన్నెవరు నీ అంతటి నువ్వు
నువ్వు నీ యొక్క తలాంతుల్ని ప్రదర్శించకపోతే నీకు గుర్తింపు రాదు. ఇలాంటి ఒత్తిడులు చిన్నప్పటి నుంచే మనం ఎదుర్కొంటూ ఉంటాం. And note that this pressure, expectation, or this wrong advice are in a subtle way deviating Jesus' focus is coming from his own brothers. ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయంలో మరి ఎంతో మంచిగా కనిపిస్తున్న ఈ సలహాలు ఎవరి దగ్గర నుంచో రాలేదండి. తన సొంత సహోదరుల దగ్గర నుంచి వచ్చిన సలహా ఇది యేసు ప్రభు వారికి. That's why you and me need to be wise when we consider advisors, when we come under the expectations of others, no matter from where they are coming. We need to discern and listen to the voice of the Lord. కనుక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలండి. మరి అది ఎంత దగ్గర వారి దగ్గర నుంచి వస్తున్న సలహా అయినా సరే మనము మరి జ్ఞానయుక్తంగా మరి దానిని వివేచించే వారంగా, యేసయ్య స్వరము మాత్రమే మనం వినేవారంగా, మరి సలహాలు ఇచ్చే వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ అంటే వాళ్ళు ఏ విధంగా ఆశిస్తున్నారు, మనల్ని ఎలా ఉండాలని ఆశిస్తున్నారో దానికి మనం ఆ ఒత్తిడికి గురవకుండా దేవుని స్వరాన్ని వినేవారంగా, మరి ప్రతి యొక్క సలహాల్ని ముఖ్యంగా వివేచించే వారంగా మనం ఉండాలి. And in fact, Jesus has already addressed why things need to be done in secret, why you should not show yourself in some teachings. ఇక్కడ యేసుప్రభు వారి బోధలు మిగిలిన వాక్య భాగాల్లో మనం గమనించినట్లయితే అప్పటికే ఆయన మరి కొన్ని విషయాలు రహస్యంగా ఎందుకు చేయాలి, బహిరంగంగా కాకుండా ఎందుకు చేయాలి మరి అని ఆయన అనేక చోట్ల ఆయన బోధించారు అప్పటికే. Matthew chapter 6 verse 1 and to 5, if you see, it says, be careful not to do your acts of righteousness before men to be seen by them. And then says that, your left hand should not know what the right hand is doing. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీ ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయితే 3వ వచనములో, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను అని ఇలాంటి బోధ ఆయన ఇప్పటికే ఇచ్చి ఉన్నారు. And then verse 4 is counter to what Jesus' brothers are saying. Says here, the verse 4, Jesus says, then your Father who sees what is done in secret will reward you. 4వ వచనం చూస్తే మత్తయి 6:4, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అన్న మాట మనం చూస్తాం. The world teaches us, world view is that don't do things in secret. You have to be popular, adopt different strategies, the PR, HR, promotion. But the Jesus principles, the kingdom principle says, no, do quietly because the Lord is noticing. మనం గమనించినట్లయితే ఈ లోకము ఎలాంటి సలహాలు ఇస్తుందంటే, మరి అందరికి బహిరంగంగా కనపడేటట్టు నీవు నీ యొక్క క్రియలు చేయి, లేదంటే మరి కంపెనీస్లో ఉన్న ఆ యొక్క వ్యూహాలు, మరి హ్యూమన్ రిసోర్స్ మేనేజర్స్ అని, లేకపోతే కంపెనీలో మరి విజయవంతంగా మనం ఉండాలంటే ఈ యొక్క లోకంలో పోటీలో ఏ విధంగా ఉండాలి, ఇలాంటి అనేకమైన సలహాలు మనం చూస్తూ ఉంటాం ఒక ప్రక్కన. ప్రభు అయితే ఏం చెప్తామంటే, రహస్యమందున్న నీ తండ్రి చూచినట్లుగా నెమ్మదిగా బహిరంగంగా కాకుండా మరి నిశ్శబ్దంగా దేవుని దృష్టికి కనపడేటట్టుగా నువ్వు నీ యొక్క క్రియలు చేస్తూ ఉండు అని చెప్తా ఉంది వాక్యం. How did Jesus respond? In chapter 7, 6 and 9 gives us how Jesus responded. యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసయ్యకి ఎదురైన ఆ యొక్క ఒత్తిడికి ఆయన ఏ విధంగా స్పందించారో మనము 6-9 వచనాల్లో మనం చూస్తామండి. 1, Jesus did not argue with them, saying that, hey, look, you misunderstood my purpose. I did not come to do miracles. I have come to die. No, he did not
argue with them. He did not try to clarify. అక్కడ వాళ్ళ సహోదరులు ఇచ్చిన సలహాకి వాళ్ళతో ఆయన వాదించలేదు. చూడండి, నేను వచ్చిన సంకల్పం అద్భుతాలు చేయటం కాదు, నేను వచ్చిన సంకల్పము నా ప్రాణం ఇయటానికి అని వాదించలేదు ఆయన. And he did not get upset. Hey, look, I already made a decision. Now you are asking me to go. I've decided to stay here for some time. So he did not get into any discussion or trying to prove his decisions. మరి వాళ్ళు ఇచ్చిన సలహాకి ఆయన వాదించలేదు మరియు ఆయన అప్సెట్ అవ్వలే. ఆయన మరి ఒకలాగా చాలా గందరగోళం అయిపోలేదు. నేను యూదియాకి వెళ్ళకూడదని నిర్ణయించుకుంటే మీరు వెళ్ళమంటున్నారు అని ఆయనేమి మరి ఒకలాగా వాళ్ళ విషయంలో మరి ఎక్కువగా గందరగోళం అవ్వలేదు, అప్సెట్ అవ్వలేదు. And he did not insult them or put them down saying, hey, you are people are worldly people, you don't know how to understand God's work. అంతేకాకుండా మరి వాళ్ళని అవమానపరచలేదు కూడా. మీకేం తెలుసు, మీరు లోకస్తులు, మరి నేను తీసుకున్న నిర్ణయం విషయంలో మీరు ఇట్లా చెప్తున్నారు, మీరు లోకస్తులు కనుక మీకేం తెలుసు అని వారిని అవమానపరచలేదు. And sometimes we have this challenge, when we respond to expectations and presence, we may end up in arguing, we may end up in justifying, or we may end up questioning their intentions or putting them down. That we need to be careful. ఒక్కొక్కసారి ఇలాంటి ఒత్తిడిలో మనం ఉన్నప్పుడు మనము ఒక్కోసారి మన ఓపిక నశించి ఒక్కొక్కసారి వాదించటం, లేకపోతే మరి నేను తీసుకున్న నిర్ణయం ఎంత సరి అయిందో దానిని రుజువు చేయటానికి తీవ్రంగా ప్రయత్నించటం, ఇలాంటి పనులు మనం చేయటానికి అవకాశం ఉంది ఆ యొక్క ఒత్తిడిలో. But here Jesus is just saying, see, look, now is not the time for me. In another way, what Jesus is saying is, I do what my Father tells me. I will speak what my Father tells me. I will move as my Father moves me. ఇక్కడ 6వ వచనం చూసినట్లయితే యేసుప్రభు వారికి ఏం చెప్తున్నారంటే, యేసు నా సమయం ఇంకనూ రాలేదు అన్న మాట చెప్తా ఉన్నారు. దాని అర్థం ఏంటంటే, నా తండ్రి ఏమి చెప్తారో అది నేను చేస్తాను, ఏం మాట్లాడమంటారో అది నేను మాట్లాడతాను, ఎటు వెళ్ళమంటారో అటు వెళ్తాను అని ఆయన వారికి చెప్పకనే చెప్తున్నారు. And the sense of timing, the sense of God's leading is what I am used to. That's what Jesus is telling. ఆయన వారికి ఏం తెలియజేస్తా ఉన్నారంటే, మరి దేవుని యొక్క సమయాలు, దేవుని యొక్క కాలాలు, దాని ప్రకారమే నేను నడుచుకుంటాను అని వారికి తెలియజేస్తున్నారు. And then also Jesus gently tells them, so look, you have a different way of operating life. You can go anytime. For you, any time is right. And you don't think much before making the decisions. ఇక్కడ 6వ వచనంలో ఇంకో మాట కూడా ఉంది, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది అని అంటున్నారు. దాని అర్థం ఏంటంటే, నా జీవితాన్ని నేను నడుపుకునే విధానానికి, మీ జీవితాలు మీరు నడుపుకునే విధానానికి వ్యత్యాసం ఉంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ సమయంలో, ఏ సమయంలోనైనా ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటానికి మీరు అలాంటి జీవిత విధానం మీది. నా జీవిత విధానానికి వ్యత్యాసం ఉంది. నేను నా తండ్రి యొక్క నడిపింపుని నేను అనుసరిస్తున్నాను అని చెప్పి వారికి తెలియజేస్తా ఉన్నారు, సున్నితంగా తెలియజేస్తున్నారు. That's why when we come across some opportunities, when we come across expectations of others, we need to be wise, not to immediately respond, to wait, to receive clarity, and then move as the clarity comes from the Lord. So we need to manage our emotions in a proper way, not to become impulsive. మరి దయచేసి గమనించండి, ఇలాంటి ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో నుంచి మనం ప్రయాణిస్తున్నప్పుడు ఇతరులు నీ నుంచి ఎలాంటివి ఆశిస్తున్నారో, నువ్వు ఎలా ఉండాలని వాళ్ళు ఆశపడుతున్నారో, అలాంటి ఒత్తిడులకి గురైనప్పుడు మనము వెంటనే భావోద్రేకాలకి గురవకుండా మన యొక్క భావోద్రేకాలని స్వాధీనంలో, అదుపులో ఉంచుకొని మరి దేవుని నడిపింపులో మరి స్పష్టత మనం సంపాదించుకొని
ముందుకు వెళ్ళటం అనేది మనం చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లో మనం స్పందించే విషయంలో చాలా స్పష్టతతోటి స్పందించాలి. And even in there are other two instances also, Jesus said the same thing. My time has not yet come. Wedding at Cana, he said, my time has not yet come, though the request and expectation was coming from his own mother. మరి కానా పెండ్లి విందులోని ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చిన ఆ యొక్క సంఘటనలో కూడా మరి తన సొంత తల్లి దగ్గర నుంచి ఆ యొక్క విన్నపము వచ్చింది, ఆ యొక్క సలహా వచ్చింది. సొంత తల్లి చెప్తా ఉంది. అయినా కూడా ఆయన ఒక మాట అన్నారు, నా సమయం ఇంకనూ రాలేదు అని ఆ యొక్క సంఘటనలో ఆయన అన్నట్టు మనం చూస్తాం. But he did respond, but he responded when he moved by the Lord, his Father. ఆయన స్పందించారు. ఆ యొక్క సంఘటన మనం చూసినట్లయితే అసలు దాన్ని పట్టించుకోకుండా ఉండటం అలా చేయలేదు. స్పందించారు, కానీ తగిన సమయంలో దేవుని నడిపింపుని బట్టి దేవుని చేత కదిలింపబడినప్పుడు ఆ యొక్క సమయం ప్రకారం ఆయన స్పందించారు. And when Lazarus died, he got the news, but he purposely stayed back for a couple of more days. లాజరు మరణించినప్పుడు ఆయన తెలిసి కూడా ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆయన అక్కడ ఇంకొక 2 రోజులు ఆలస్యం చేశారు. And he could have come under the pressure, oh, if I don't go now, what will happen to my testimony? If I don't go now, what happens to Mary Martha's testimony? What will the villagers will think that I've been close to them? So he did not made his decision by thinking too much about what they will think, what they will do, what happens to my image. మరి మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు మరి అక్కడ ఆ కుటుంబానికి ఎంతో ప్రియులు, సన్నిహితుడు. మరి అక్కడ చూస్తేనేమో లాజరు మరణించి ఉన్నాడు. మరి అందరూ ఆయన రావాలని ఆశపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. మరి ఎంతో ఒత్తిడిగా ఉంది. కానీ ఆయన ఒత్తిడికి గురవకుండా, మరి ఒకవేళ నేను వెళ్ళకపోతే నా సాక్ష్యం ఏమైపోతుంది, అలాగే మరియా, మార్త వాళ్ళ గురించి ఆ ఊర్లో సాక్ష్యం ఏమవుతుంది, మరి ఊర్లో గ్రామస్తులందరూ కూడా మరి ఏదైనా ఒక అద్భుతం చేస్తారని, ఏదో దేవుని క్రియ జరుగుతుందని చూస్తూ ఉంటారు కదా, వాళ్ళేమనుకుంటారు అని ఇలాంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని యొక్క నడిపింపులో ఆయన కొనసాగారే గాని ఆ ఒత్తిడికి ఆయన స్థానం ఇవ్వలేదు, లొంగిపోలేదు, లేకపోతే ప్రభావితం చెందలేదు. And today, if we are in any way of under pressure and expectations or receiving too many advices, if you are confused, just pause, wait, take a time and reflect and listen to the inner voice which comes from the Lord. And though many people may not understand it, and by faith take that step. ఒకవేళ నీవు ఇలాంటి ఒత్తిడి గుండా వెళ్తా ఉంటే ఈరోజు, మరి ఒకవేళ ఇతరులు మరి నీవు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా స్పందించాలి, అలా స్పందించాలని ఎదురు చూస్తూ ఉంటే, ఒకవేళ అలాంటి తీవ్రమైన ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో కానీ నువ్వు ఉంటే, ఒక్క విషయం నువ్వు చేయాలి. ఏంటంటే జస్ట్ ఆగి మరి నీ అంతరంగంలో ప్రభు స్వరం ఏమి వినిపిస్తుంది అని మరి కలవరపడకుండా, కంగారు పడకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ యొక్క దేవుని స్వరాన్ని స్పష్టంగా వినేంత వరకు కొంత ఆగి మరి దేవుని చిత్తానుసారంగా ఒక నిర్ణయం తీసుకునే ఆ యొక్క మంచి కొంత ఆగటం, వెంటనే స్పందించకుండా ఆగాలి. ఫస్ట్ ఆ స్వరం వినేదాకా, ఆ స్పష్టత వచ్చేదాకా ఆగి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. And that Jesus practiced receiving wisdom and discernment by spending alone with the Father in spite of busy activities and busy schedules. యేసు ప్రభు యొక్క వాడుక ఏంటంటే, ఆయన ఎంత మరి బిజీగా ఉన్నా, ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా ఆయన ఏం చేసేవారంటే ఏకాంతంగా దేవునితో సమయం గడిపేవారు. ఆ విధంగా దేవుని యొక్క నడిపింపుని, దేవుని స్వరాన్ని, మరి నిర్ణయాల్ని అలాంటి ఏకాంతంగా గడపటంలో నుంచి ఆయన తీసుకునేవారు. That's why it is today it's a reminder for me and for all of us
to increase or to change the way we are spending our personal time in prayer and in meditating God's word, meditating not to share with others, meditating God's words to receive what He is asking us, what He is telling us. మరి మన యొక్క ఏకాంత సమయం దేవునితో మనం గడిపే ఏకాంత సమయం యొక్క ఆ శ్రేష్టత, ఆ తీరు మనం కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. మరి మనము బైబిల్ చదువుకున్నప్పుడు, మౌన ధ్యానం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఇతరులతో చెప్పటానికి కాకుండా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఆయన స్వరము మన పరిస్థితి కొరకు మనం వినటానికి ఆ యొక్క ధ్యానాన్ని మనం చేసుకునే వారంగా ఉండాలి. ఆ యొక్క ఏకాంత సమయం ప్రార్థనలో ఆయనతో గడిపినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఆయన స్వరము, ఆయన సంకల్పము, ఆయన నడిపింపుని పట్టుకోవాలని అలాంటి ఏకాంత సమయాన్ని మనం గడిపే వారంగా ఉండాలి. And then in 10 to 13 we see, but Jesus left. Jesus went after his brothers left, but he went secretly. Expectation of brothers to go publicly, but Jesus goes secretly on a different time. అయితే ఇక్కడ 10వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూస్తే, యోహాను సువార్త 7వ అధ్యాయం 10 నుంచి 13. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళెను. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెదుకుచుండిరి. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గురించి ఎవడునూ బహిరంగంగా మాట్లాడలేదు. ఆయన వెళ్ళారు పండగకి, కానీ బహిరంగంగా కాదు, రహస్యంగా వెళ్ళారు. మరి ఒక సమయంలో వెళ్ళారు. వాళ్ళ సహోదరులు ఆశించిన సమయంలో వెళ్ళలేదు. మరి ఒక సమయంలో రహస్యంగా వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. When a child of God decides or have a desire to follow God's timing, have a desire to follow God's ways, have a desire to respond as the Lord's move, it doesn't mean that everybody will appreciate. Like Jesus has faced a lot of grumbling. Some said he is a good man and some said he is a fraud. మరి ఒక దేవుని బిడ్డగా నీవు దేవుని సమయం ప్రకారము నువ్వు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రకంపనలు, ప్రేరేపణ, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క మరి ఆయన ఉద్దేశ ప్రకారం మనము మన యొక్క నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ అభినందిస్తారని మనం అనుకోకూడదు. ఇక్కడ యేసుప్రభు వారి గురించి కొంతమంది ఆయన మంచివాడు అనుకున్నారు, కొంతమంది ఆయన మోసం చేస్తా ఉన్నాడు అనుకుంటున్నారు. మరి అలానే మనం కూడా దేవుని యొక్క మార్గాల్లో ఒకవేళ నీవు నడవాలనుకున్నప్పుడు, దేవుని యొక్క సమయంలో మరి నువ్వు నడవాలనుకున్నప్పుడు, దేవుని యొక్క ప్రేరేపణ చేత నీవు ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు అందరూ నిన్ను అభినందిస్తారని అనుకోవటం మనం చేయకూడదు. When we live as a child of God, all family members may not appreciate and understand. All our congregation or the ministry members may not be able to support us. They may have their own comments, they may have their own judgment, and they may speak against us, but we should not, we have to factor those things. Those should not be a surprise to us. We have to expect those things will happen to us. మరి దేవుని నడిపింపు ప్రకారము నీవు నీ జీవితాన్ని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మరి సొంత కుటుంబ సభ్యుల నుంచి, సంఘస్థుల నుంచి మరి ఎంతో వ్యతిరేకత వస్తుంది. ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోవచ్చు. మరి దీనిని చూసి ఎంతో ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఇది మనం ఇట్లా ఉంటది అని ముందుగానే మనం మనసుని సిద్ధం చేసుకోవాలి. దేవుని యొక్క చిత్తానుసారంగా నీవు ముందుకెళ్తున్నప్పుడు నీకు వ్యతిరేకత వస్తుంది, ఒక్కోసారి కుటుంబంలోనే వస్తుంది. కనుక ఆశ్చర్యపడకుండా దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళాలి. And sometimes we also feel, oh, I am taking a right decision. Why people are not standing with me? Why people are not supporting me? And look at here. No one had the courage to speak favorably about him in public. There was some fear. There was some issues. Why Jesus was not getting a support from others. ఒక్కొక్కసారి మనము సరి అయిన నిర్ణయాలు దేవుని చేత ప్రేరేపించబడి దేవుని చిత్తానుసారంగా మనం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు
మరి మనం ఒక్కొక్కసారి అనుకోవచ్చు, ఏంటి నేను ఇంత మంచిగా నేను దేవుని చిత్తంలో ఉన్నాను కదా, దేవుని ప్రేరేపణ చేత నేను ముందుకెళ్తున్నప్పుడు నన్ను ఎవరు అర్థం చేసుకుంటం లేదేంటి, మరి నాతో ఎవరు నిలబడటం లేదేంటి అని ఒక్కోసారి అలా అనిపించవచ్చు మనకి. కానీ ఇక్కడ యేసుప్రభు వారి జీవితం మనం చూసినట్లయితే 13వ వచనంలో ఆయనని గూర్చి ఎవడునూ బహిరంగంగా మాట్లాడలేదని ఉంది. ఆయనకి ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు, బహిరంగంగా ఎవరు కూడా ఆయనతో నిలబడలేదు. One way of knowing that we are moving as the Lord moves and our decisions are right in the sight of the Lord, one indicator is we won't react, we won't get frustrated, we don't try to prove, we don't try to justify. మరి మన జీవితంలో దేవుని చిత్తానుసారంగా దేవుని చేత నడిపింపబడి నేను నిర్ణయం తీసుకున్నప్పుడు అది సరి అయిన నిర్ణయమా కాదా అని దానికి గుర్తేంటంటే, నేను దానిని రుజువుపరచడానికి ప్రయత్నం చేయను, అది ఎంత కరెక్టో అని నేను దాని గురించి వాదించను, దాని గురించి ఇతరులకి దాని యొక్క కరెక్ట్గా ఉంది, నా నిర్ణయం కరెక్ట్ అని ఇతరులకి తెలియాలని నేను ప్రయాసపడను. అదే గుర్తు. There is an unexplained confidence you will have and an unexplained peace we will experience. మరి మాటల్లో చెప్పలేని ఒక నిశ్చయత మనకుంటుంది, మాటల్లో చెప్పలేనంత ఒకలాంటి సమాధానము మనకి అంతరంగంలో ఉంటుంది దేవుని నడిపింపు చేత సరిగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు. And 14 to 15, and here Jesus' brothers want Jesus to do miracles, but here Jesus went up to the temple and began to teach. He completely does opposite. Miracles, no, but here he started teaching. ఇక్కడ 14-15 వచనాలు మనం చూసినట్లయితే ఆయన సహోదరులు ఆయన యేసయ్యని చూసి నువ్వు అద్భుతాలు చేయమని అడుగుతా ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు, దేవాలయంలోనికి వెళ్ళి బోధిస్తా ఉన్నారు. ఇక్కడ చదువుతాను 14వ వచనం 15వ వచనం. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. మనం మొదట్లో చదివాం కదండి ఈ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆయన సహోదరులు ఆ పండుగకి వెళ్ళి అక్కడ బహిరంగంగా అద్భుతాలు చేయమని ఆయనకు సలహా ఇస్తారు. కానీ దానికి చాలా భిన్నంగా అద్భుతాలు చేయకుండా ఆయన అక్కడికి వెళ్ళి బోధిస్తా ఉన్నారు. That's why as a parents, as a responsible people, as a ministry leaders, all our decisions where we are providing a leadership, we need to be careful not to give in to just people forcing us to do something unless we are very clear that our decisions are in line with God's purposes. మరి ఒక తల్లిదండ్రులుగా ఒక నాయకత్వ బాధ్యతల్లో ఉన్నప్పుడు లేదా సంఘ పరిచర్య నాయకత్వపు బాధ్యతల్లో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా మరి ఇతరులు ఒత్తిడికి గురవకుండా మరి దేవుని సంకల్పానికి అనుసరించి మరి నిర్ణయం తీసుకొని మనం ముందుకు వెళ్ళటం అనేది చాలా ప్రాముఖ్యం. Comparison and competition can kill us if we make our decisions based on comparison and competition. మరి ఇతరులతో పోల్చుకోవడం లేకపోతే ఇతరులే మనల్ని వాళ్ళతో వీళ్ళతో పోల్చటం, మరి పోటీ వాతావరణం, ఈ రెండు నిజంగా మనల్ని చంపేస్తాయి. That's what we see at times in the ministries between the churches and between the organizations, and decisions are based on they are doing, why can't we do it? This is how they have adopted, why can't we adopt it? They are having these meetings, why can't we have it? Even individually, it can, in a subtle way, without we noticing, we can be deviated from our primary purpose. మరి మనం గమనించినట్లయితే నేడు సంఘాల మధ్య ఒకలాంటి పోటీ వాతావరణం, వ్యక్తుల మధ్య పోటీ వాతావరణం, ఈ సంఘంలో అలాంటి ప్రణాళిక ఉంది కాబట్టి మనం కూడా ఎందుకు చేయకూడదు, ఇలాంటి మీటింగ్ పెట్టారు కదా మనం కూడా ఎందుకు చేయకూడదు, అలాంటి పద్ధతిని అనుసరిస్తున్నారు కదా మనం కూడా అలాంటిది ఎందుకు అనుసరించకూడదు. ఇలాంటి వాతావరణం ఒక్కొక్కసారి మనల్ని ఏం చేస్తుందంటే మన ప్రాథమిక సంకల్పాన్ని నుంచి మనల్ని మళ్ళిస్తుంది. And then here, when Jesus taught, and they were surprised, and they in fact praised him, and they
they were really saying that, oh, how much he knows. Now they are praising him. ఇక్కడ యేసుప్రభు వారు దేవాలయంలోకి వెళ్ళి బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా మెచ్చుకుంటా ఉన్నారు. ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకుంటూ ఆయన్ని పొగుడుతున్నారు. నిజానికి ఇక్కడ This is another thing we need to God. When we do the will of God, when we move as the Lord moves, when we make decisions according to Lord's will, and people may appreciate us, people may put us in a high, esteem, there also we need to be careful. ఇది మరి యొక్క అంశము మనం జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏంటంటే, మనం దేవుని చిత్తానుసారంగా దేవుని నడిపింపు ప్రకారము మనము ముందుకు వెళ్తా ఉన్నప్పుడు, దేవుని యొక్క సంకల్పం చొప్పున మనం నిర్ణయాలు తీసుకొని ఆయన చిత్తానుసారంగా మనము కొన్ని క్రియలు చేస్తా ఉన్నప్పుడు ప్రజలు మనల్ని మెచ్చుకుంటారు. ప్రజలు మనల్ని చాలా ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఇది. How did Jesus respond? In verse 16 to 20, we see when they are trying to, in a way, in our in today's terminology, they want to honor him, they want to appreciate him, and Jesus said, look, don't appreciate me. It is not me. It is the Lord who has sent me. My message is not mine. ఇట్లాంటి పరిస్థితికి యేసుప్రభు వారు ఏ విధంగా స్పందిస్తున్నారో మనము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూస్తాం. ఆయన ఏమంటున్నాడంటే, వాళ్ళు ఆయన్ని బాగా మెచ్చుకుంటూ అభినందిస్తా పొగుడుతా ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నారంటే 16వ వచనంలో, అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని నేడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటి నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొను. తనంతటి తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడునూ ఆ ధర్మశాస్త్రము గైకొనడు. మీరెందుకు నన్ను చంపచూచుచున్నారని వారితో చెప్పాను. అందుకు జనసమూహం, నీవు దయ్యము పట్టిన వాడువు, ఎవడు నిన్ను చంపచూచుచున్నాడని అడగగా, ఇక్కడ యేసుప్రభు వారి స్పందన ఎలా ఉందో మనం గమనించగలం. ఆయన యేసుప్రభు వారు, నేను కాదు, ఈ బోధ నాది కాదు, తండ్రిది అని, నన్ను కాదు మీరు గొప్ప చేయవలసింది అని చెప్పి ఆయన స్పందిస్తున్నారు. In another way, Jesus is saying, see, I am only the signpost, I am not the destination. ఇంకొకలా చెప్పాలంటే యేసుప్రభు వారు వారికి ఏం చెప్తున్నారంటే, గమ్యము నేను కాదండి, నేను ఓన్లీ గమ్యము వైపు చూపిస్తున్నాను అని మాత్రమే చెప్తా ఉన్నాడు వాళ్ళకి. I am only an instrument, I am only a tool in the hands of the Lord. There's someone operates me, someone is inside me who using my mouth, using my mind. ఆయన ఏం చెప్తున్నారంటే వాళ్ళకి, నేను కేవలం ఒక పనిముట్టిని, ఒక సాధనాన్ని, నన్ను మరి ఒక్కరు వాడుకుంటున్నారు, తండ్రి నన్ను వాడుకుంటున్నాడు, ఆయన చేతిలో ఒక పనిముట్టిని మాత్రమే అని ఆయన చెప్తున్నారు. And today you and me need to be really careful because we sing, we organize, we are good in many things, we have a lot of talents, many people are impacted or blessed through our lives and through our work, but we have to be careful how we are handling appreciations, recognitions towards our good work. మరి ఇతరులు మనల్ని అభినందించినప్పుడు, గుర్తించినప్పుడు, మన యొక్క పనుల్ని వాళ్ళు మెచ్చుకుంటున్నప్పుడు, అభినందిస్తున్నప్పుడు మనం అత్యంత జాగ్రత్తగా మనం ఉండాలి. మన యొక్క మరి పరిచర్య ద్వారా, మన యొక్క పనుల ద్వారా, మన యొక్క సమస్తం ద్వారా ప్రభావితం చెందుతున్న ప్రజలు మరి వాళ్ళు అభినందిస్తున్నప్పుడు, మెచ్చుకుంటున్నప్పుడు మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. Through our work, many people may be encouraged. Through our work, many people may come to the knowledge of the Savior. Through our work, many reconciliations may happen, but it is not we are only tools and instrument. మరి మన క్రియల ద్వారా, మన ప్రయత్నాల ద్వారా, మన పరిచర్యల ద్వారా, మన జీవితాల ద్వారా చాలా మంది ప్రభువులోకి వచ్చి ఉండొచ్చు, చాలా మందికి సమాధానం కలిగి ఉండవచ్చు, అనేక మంది మధ్య సమాధానం కలిగి ఉండవచ్చు, మరి చాలా మంది మరి ప్రోత్సహించబడి ఉండవచ్చు నీ జీవితం ద్వారా, నీ క్రియల ద్వారా. అయితే మనము ఎలా ఉండాలంటే, మన మనసులో నేను కేవలము దేవుని చేతిలో ఒక పనిముట్టినే, నేను కాదు, దేవునికే మహిమ,
దేవుడే నన్ను వాడుకుంటున్నాడు, దేవుని చేతిలో కేవలం ఒక పనిముట్టుని అన్న మనస్తత్వం మనం కలిగి ఉండటానికి ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. That's why the way we share praising points, the way our newsletters we structure, the way our social media writings about the work will tell us whether it is mine or is it is coming from the Lord. మరి మనము ప్రార్థనాంశాలు పంచుకుంటున్నప్పుడు సోషల్ మీడియాలో మన పరిచర్యల గురించి, మన యొక్క సాక్ష్యాల గురించి పంచుకుంటా ఉన్నప్పుడు మరి ఎలాంటి పద్ధతిలో దాన్ని ఇతరులకి తెలియచేస్తా ఉన్నాము, అది నీ పనిని చేసి నీ పని అని నీ వైపు చూపించే విధంగా ఉందా, యేసయ్య చేతిలో పనిముట్టుగా ఉన్నాను అన్న ఆ యొక్క మనస్తత్వంలో నుంచి అవి ఇతరులకి తెలియజేయబడుతున్నాయా అని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. And in this verse, Jesus brings in a clarity, a differentiate seeking self-glory and seeking the honor of the Father. ఇక్కడ 18వ వచనంలో స్వకీయ మహిమ మరియు దేవునికి చెందవలసిన మహిమ, ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసాన్ని 18వ వచనంలో స్పష్టంగా చూపిస్తున్నాడు. And you and me will constantly be tested and tempted in this area. Because we have a flesh working and we also have a spirit working. How are we going to submit? To which one we will submit? మరి ఈ యొక్క విషయంలో నిరంతరము పరీక్షించబడతా ఉంటాం, శోధనకి గురవుతాం. ఎందుకంటే మనలో మరి మన యొక్క శరీరానుసారమైన మనసు పనిచేస్తుంటది, ఆత్మానుసారమైన మనసు పనిచేస్తుంటది. కనుక మరి స్వకీయ మహిమ మరియు దేవునికి చెందవలసిన మహిమ, ఈ రెండు విషయంలో మనం ఎంతో శోధనకు గురవుతుంటాం, నిత్యము శోధించబడుతూ ఉంటాం. చాలా జాగ్రత్తగా మనం దీంట్లో నుంచి మనం ప్రయాణించాలి. And we see the humility in Jesus when he said, no, don't glorify me, with glory to the Father. Even that humility is being commented in a wrong way. They're saying is you are a demon possessed. మరి యేసుప్రభు వారు తనని తాను తగ్గించుకుంటా ఉన్నారు. ఇక్కడ మనం చదవబడిన వాక్యంలో ఆయన నాకు కాదు మహిమ, నాకు కాదు మీ యొక్క మెచ్చుకోవడం అనేది, తండ్రి అయిన దేవునికి మహిమ చెల్లించాలి అని ఆయన ఎంతో తగ్గించుకుంటా ఉంటే, ఆ తగ్గింపును కూడా అక్కడ ఉన్న వాళ్ళు అపార్థం చేసుకొని దయ్యం పట్టింది ఇతనికి అని భావించారు. This is another area where we will face the pressure, and when we truly live a meek and humble life, it doesn't mean that everybody will appreciate. People will misunderstand even our humility. People may comment, but don't take that personally. Jesus himself has faced, and he did not lose his focus just because somebody commented, somebody criticized. ఇక్కడ ఇది మరొక అంశము మనం జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే, మనం ఎంతో దీన మనసు కలిగి మన జీవితాన్ని నడిపించుకుంటున్నప్పుడు, ఎంతో మరి తగ్గించుకొని బ్రతుకుతా ఉన్నప్పుడు కొంతమంది మనల్ని అపార్థం చేసుకొని మనల్ని లేనిపోని మాటలు అంటూ ఉంటారు. యేసు ప్రభు ఇది అనుభవించాడు. యేసు ప్రభు వారు మరి ఇతరులు ఇతడికి దయ్యం పట్టింది అన్న మాటలు అంటుకుంటున్నప్పటికీ కూడా తన గురి నుంచి తను పక్కకు వెళ్ళలేదు. చాలా స్పష్టంగా ఆయన గురి వద్దకే వెళ్ళేవాడుగా, ఆయన దీని విషయంలో ఒత్తిడికి గురవకుండా, ఇలాంటి మాటలు వినినప్పుడు ఆయన దానికి ఒత్తిడికి గురవకుండా దానిని వ్యక్తిగతంగా తీసుకోలేదు. మనం కూడా వ్యక్తిగతంగా తీసుకొని మన గురిని పోగొట్టుకోకూడదు. And as we close, just reflect on these few questions. How am I responding to pressures? Am I pleasing people or the Lord? How are my actions? And do I need to redo anything, rededicate in a fresh way in order to live a life worthy of the calling? మరి ముగింపులో మరి చూపిస్తున్న విధంగా స్క్రీన్ మీద 4 ప్రశ్నలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, మరి బాహ్యం నుంచి బయట నుంచి మన జీవితంలో ఎదురయ్యే మరి ఒత్తిడులకి ఇతరులు ఏ విధంగా ఉండాలని ఆశిస్తూ, మరి అలాంటి ఇతరులు ఎదురు చూసే పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో నేను ఏ విధంగా స్పందిస్తున్నాను, అలాగే నేను మనుషుల్ని సంతోషపరిచేవాడిగా ఉంటున్నానా, దేవుణ్ణి సంతోషపరిచేవాడిగా ఉంటున్నానా, అలాగే నా యొక్క క్రియలు
మరి బహిరంగంగా చేస్తే మెచ్చుకోవడానికి నేను చేస్తున్నానా? అలాగే మరి నేనేమైనా తిరిగి సమర్పించుకోవాల్సిన అవసరం ఉందా? తిరిగి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఈ 4 ప్రశ్నల్ని మీ ముందు ఉంచుతున్నాను. May the God bless and help all of us to follow him and to live the way Christ lived. మరి దేవుడు మనకి యేసు ప్రభువారు జీవించిన విధంగా ఆయన విధానంలో మనం నేర్చుకున్న ఈ యొక్క పాఠాలు మన జీవితంలో అన్వయించుకుంటానికి, అట్లా అనుసరించడానికి దేవుడు మనకి అందరికీ కూడా కృప అనుగ్రహించును గాక. ఆమేన్. Thank you, Brother Bobby. థ్యాంక్ యూ బ్రదర్, మెనీ థ్యాంక్స్. మరి మా అందరి తరపున on behalf of all of us, we want to thank you so much, brother. Thank you. Over to Johnson, please. Praise the Lord. Hallelujah. Thank you so much, sir, for the wonderful word. Thank you so much, Daddy, for translating. ప్రార్థన చేసి ముగించుకుందామండి. మన మధ్యలోని జామ్ రవికుమార్ అయ్యగారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం కోసం కోరుచున్నాం అయ్యగారు. జామ్ రవికుమార్ అయ్యగారు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థన చేయవలసింది కోరుచున్నామండి. ఒకవేళ సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ విజయ్ చంద్ర గారు అయ్యగారు మీరు ప్రార్థన చేస్తారా ప్లీజ్? విజయ్ చంద్ర పాస్టర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామానికి ఈ ఉదయకాల సమయంలో మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత రాత్రి అంతా మీ కృపలో కాపాడుతూ వచ్చారయ్యా, క్షేమాన్ని కలుగు చేశారు. మరొక నూతన రోజును మా ఆశకులను జతపరిచారు. అందును బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రిని. ఈ రోజును మీ పాదాల దగ్గర సన్నిధిలో శ్రేష్టమైన ఆత్మీయ ఆహారంతో ప్రారంభించుకోవడానికి కూడా మీరు కృప చూపుతూ వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దాసును బలపరిచి మీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి అవసరమైనటువంటి తండ్రి నేను సత్య దైవ సందేశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నేటి చివరి దినాల్లో, కడవరి దినాల్లో మానవులు కలిగి ఉన్నటువంటి ఆందోళన మధ్య, ఒత్తిడుల మధ్య, దాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితుల మధ్య ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో తండ్రి నాయన మాదిరికరమైనటువంటి జీవితం యేసుక్రీస్తులో నుండి మాకు చూపించినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలో, వీటిని ఎలా ఫేస్ చేయాలో తండ్రి నాయన మీరు ఇచ్చినటువంటి మార్గనిర్దేశకత్వానికై మీకు వందనాలు స్తోత్రాలు. అంటే ఎవరెవరితో ఎలా మీరు మాట్లాడుతూ వచ్చారో, ఎలా మీరు ఆదరించారో తండ్రి, ఏమి నేర్పించారో, ఎక్కడ హెచ్చరించారో ప్రభా, వాటన్నిటిని మేము పరిశీలించుకొని అంగీకరించి వాటి ప్రకారం జీవించడానికి, ఆశీర్వదింపబడటానికి, మేలు పొందడానికి కృపను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. దాసును బట్టి మీకు వందనాలు, వారి పరిచర్యను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా తండ్రి నాయన మరి మీ దాసులు ప్రభుమణులు గారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. తర్జుమా చేసిన బావి రత్నాకరణ బట్టి వందనాలు, వారికి ఇచ్చినటువంటి ఆత్మీయ వరములను బట్టి మీకు స్తోత్రాలు. చక్కని తండ్రి నాయన మరి ప్రభు నమ్మకమైనటువంటి దాసుడుగా పరిచర్యలో ప్రభు ముందుకు సాగటానికి ఆ బిడ్డను మీరు అభివృద్ధి పరుస్తున్నారు, మీకు స్తోత్రాలు. కుటుంబాన్ని బట్టి, వారి పరిచర్యను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మీ చిత్తాలకు అనుగుణంగా తండ్రి నాయన మీరు అప్పగించిన పిల్లలు నమ్మకంగా ఉండటానికి మీ దాసును కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాల్లో నడిపించడానికి చైర్పర్సన్గా ఉంటున్నటువంటి బిడ్డలను బట్టి మీకు వందనాలు. స్వరూపను బట్టి, జాన్సన్ బట్టి, తన్ని మరొక సోదర సోదరులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. తన్ని 3:30 నుండి ప్రార్థనలు చేస్తూ, పాటలు పాడుతూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ, విజ్ఞాపన చేస్తూ తండ్రి మీతో సహవాసాన్ని కలిగి ఉన్న బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు.
పరీక్షలు రాస్తున్న బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. బిడ్డలు ఆందోళనలో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు. కొన్ని వినకూడని వార్తలు వింటూ ఉన్నాం. వారిని ధైర్యపరచండి, బలపరచండి ప్రభు. కృప చూపించమని ప్రార్థిస్తాం. మంచి జ్ఞానము, జ్ఞాపకశక్తులు, వివేకాలను గ్రహించండి. ఒత్తిడి నుంచి, స్ట్రెస్ల నుంచి వారిని విడిపించండి, సాధించండి. తల్లిదండ్రుల వైపు నుంచి కానీ, టీచర్స్ వైపు నుంచి, స్కూల్స్ యాజమాన్య వైపు నుంచి ఎంతో ఒత్తిళ్ళు వస్తూ ఉన్నాయి. పసి హృదయాలు ప్రభు తండ్రి నాయన ఛిద్రమైపోతా ఉన్నాయి. జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని ప్రార్థిస్తాం. అర్థం చేసుకుని మనసులో దయచేయండి. ఇంటర్మీడియట్ పరీక్షల్లో తండ్రి రిజల్ట్ విషయాలలో ప్రభు మరి కృప చూపించడం కూడా ప్రార్థిస్తాం. మీటుకు తండ్రి నాయన యువత తండ్రి నాయన నిరుద్యోగులు ఏమితో ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా వారి జీవితాలు కూడా మీరు కొట్టమని ప్రార్థిస్తాం. మీటుకు తండ్రి మీకు ఫెలోషిప్ లో ఉన్నటువంటి విజ్ఞాపన ప్రార్థన అంశాల కొరకు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నేను మీరు వింటున్నారు, వినే దేవుడు జవాబు అనుగ్రహించి మహిమ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను బట్టి, వివాహ దినోత్సవం జరుపుకునే బిడ్డలను బట్టి మీకు వందనాలు. వారికి మీరు ఇచ్చినటువంటి నూతన సంవత్సరాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ సాక్షులకు మీరు వాడుకుని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి మరి ఆప్తులను కోల్పోయి తండ్రి నాయన మరి దుఃఖంలో ఉన్నటువంటి బిడ్డలను ఆదరించండి, బలపరచండి, కన్నీరు తుడవండి. కోల్పోయినటువంటి వ్యక్తుల యొక్క ప్రేమలో అనుభవించడానికి సహాయం తెచ్చని ప్రార్థిస్తాం. బిడ్డకు తండ్రి రేపటి దినం కొరకు ప్రార్థన పూర్వకంగా సిద్ధపరచమని, వాక్య పరిచర్య చేయబోయే మీ దినదాసులను బలపరచమని, వినడానికి మేము కూడా ప్రభు మరి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వేగిరమే రావడానికి సహాయం తెచ్చని ప్రార్థిస్తాం. ప్రాముఖ్యంగా మీరు ఆకలి సిద్ధపడి ఉండేటువంటి మెలకువతో కూడిన ప్రార్థన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దినపు దీవెనలతో నింపు. మా ప్రాణనాథుడు మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారి సర్వోన్నతమైన నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక. రాజ్యం వచ్చిన గాక, మీ రాజ్యం చిత్తం వచ్చును పరలోకం గాక. మీద నెరవేర్చినట్లు భూమి మీ మీద చిత్తం నెరవేరును గాక. పరలోకం నెరవేర్చినట్లు వందనాలను భూమి మీద మాకు దయచేయము. నెరవేరును గాక. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని నేడు చేసిన మాకు ప్రకారం మా కావాల్సిన ప్రార్థన మాకు క్షమించము. దయచేయండి. మమ్మల్ని మా శోధనలో ఆస్తులను పెట్టక క్షమించిన ప్రకారం నుండి మనకు తప్పించుము. క్షమించు. మమ్మల్ని శోధనలో అనగా తేక దుష్టుని శక్తి, అగ్నిలో మహిమ, బలము నిరంతరము నీవే. ఎందుకనగా రాజ్యము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. 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 పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నిత్య కృప, మనల్ని ఆదరిస్తూ బలపరుస్తూ ఆయన రాకడికి సిద్ధపరుస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన ప్రాముఖ్యంగా దైవ సందేశాన్ని అందించినటువంటి దేవుని దాసులకును, తర్జుమా చేసినటువంటి దేవుని దాసులకును, వారి కుటుంబాలకును, వారి పరిచర్యలంతటికి, సార్వత్రిక సంఘానికి అంతటికి, సకల పరిశుద్ధులకును ఆయన రాకడ పర్యంతము సదాకాలం తోడై నడిపించును కాక. ఆమేన్. 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 హల్లెలూయా. థ్యాంక్ యూ. సో మచ్ అయ్య గారు. చేరవచ్చిన మీ అందరికి వందాలండి. అలాగే కొత్తగా చేరవచ్చిన అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ప్రతిరోజు సేమ్ లింక్ ఉంటుందండి. మరి మనం 3:30 నుంచి ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నాము. ప్రార్థన పూర్వకంగా ప్రార్థనతో మనం స్టార్ట్ చేసుకుంటూ 5 to 5:30 పాటలు పాడుకొని 5:30 నుంచి 6:30 వాక్యం మనం వింటున్నామండి. మరి ఈ వాక్యాలన్నీ ప్రతిరోజు మన యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారండి. ప్రతి మెసేజ్ అన్ని యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మనం మీరు గమనించవలసిన కోరుచున్నామండి. కొత్తగా చేరొచ్చిన వాళ్ళకి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హావ్ వండర్ఫుల్ డే. అందరికి థ్యాంక్ యూ ఆల్.